హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారిన వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, ఎలక్షన్స్ కంటే ముందు ప్రచారంలో మనం చూసాం వైసీపీలో చాలా ఫైర్ బ్రాండ్స్ ఎంత రెచ్చిపోయారో చూసాం. రోజా గారు అండ్ అంబాటి రాంబాబు, కోడల నాని గారు, వీళ్ళంతా కూడా మరి ఎలక్షన్స్ తర్వాత వీళ్ళంతా కూడా కామ్ అయిపోయారు. అసలు ఎక్కడ కూడా వాళ్ళు న్యూస్లు రావడం అసలు కనిపించకుండా పోయినట్టు చెప్తున్నారు కదా, ఎందుకు అంటారు మేడం? అంటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, ఒక పిక్చర్ క్లారిటీ తెలిసిపోయింది. ఎందుకంటే మనకు ఓట్ పోల్ అయిన విధానం కానివ్వండి, ఇప్పటి వరకు గతంలో ఎక్కడా కూడా ఇంత ఓట్ పోల్ అవ్వలేదు కదా. సో ఇప్పటికీ ఇండియాలోనే అవ్వలేదని అంటున్నారు. సో దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా పక్క రాష్ట్రాల నుంచే కానివ్వండి, విదేశాల నుంచే కానివ్వండి, అందరూ రావటం, వాళ్ళ ఓటుని సద్వినియోగం చేసుకోవటం జరిగింది. సో దానిలో యువత ఎక్కువ పార్టిసిపేట్ చేయటం జరిగింది. యువత ఖచ్చితంగా అందరూ కూడా డెవలప్ను కోరుకున్నారు. సో వెళ్ళిన వాళ్ళు ఎన్ఆర్ఐలే కానివ్వండి బహిరంగంగానే చెప్పారు ఎవరికి ఓటేస్తాము అనేది. ఓటు అనేది ఒక సీక్రెసీ మెయింటైన్ చేస్తారు, కానీ అది కూడా వాళ్ళు ఇది లేకుండా మేము ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం మేము వచ్చాము, పనిచేస్తున్నాము అంటే వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి పనిచేస్తున్నారు. ఎన్ఆర్ఐస్ రావటం కానివ్వండి, వచ్చి ఇక్కడ వాళ్ళు పనిచేయటం కానివ్వండి, మళ్ళా ఓటు వినియోగించుకున్న తర్వాతే వెళ్తామని చెప్పడం కూడా కానివ్వండి. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక పార్టీ కోసం మేము పనిచేస్తున్నాం అనే ఓపెన్గా వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ కానీ ఇంకా కొత్తగా వచ్చిన యూత్ కూడా 10 లక్షల ఓట్లు వాళ్ళవి ఓట్ బ్యాంక్ ఉండటమే కానివ్వండి. సో వాళ్ళ ఓట్లన్నీ కూడా యువత అంతా కూడా ఉద్యోగం కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, రేపు పొద్దున ఇండస్ట్రీస్ రావచ్చు, ఏదైనా కంపెనీలు రావచ్చు, ఇలాంటివన్నీ ఎవరుంటే వస్తాయి. గత 5 ఏళ్ళు చూశారు, ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఒక క్యాపిటల్ సిటీ లేదు ఇప్పటి వరకు కూడా. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. సో యువత ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ఈ స్కీముల కన్నా కూడా వాళ్ళకి డెవలప్మెంట్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ 5 ఏళ్ళు స్కీములతో నడిపాడు కానీ డెవలప్మెంట్ ఎక్కడా లేదనేది. ఆ స్కీములు కూడా ఇచ్చింది ఏమీ లేదు, అంటే ఏదో పైకో ఒకటి ఇచ్చి లోపల వాళ్ళ దగ్గర ఎంత లాగేస్తున్నాడు అనేది కూడా చదువుకున్న యువతకు అందరికీ ఒక అవగాహన ఉంటుంది కాబట్టి. సో పక్క రాష్ట్రాలలో కన్నా కూడా ఈ రాష్ట్రంలో పెట్రోలే కానివ్వండి, అన్ని రేట్లు ఎక్కువ పెరిగిపోయాయి. చెత్తతో సహా డబ్బులు కట్టాల్సి వచ్చింది. విలేజ్ల్లో కూడా చెత్తకి డబ్బులు కట్టమే కానీ ఇవన్నీ చూసే కొద్దికి వాళ్ళకి యువతలో చాలా మార్పు వచ్చింది. సో ఇవన్నీ ఓటు ఎవరికి షిఫ్ట్ అయింది, ఎవరికి వాళ్ళు వేయటమే కానీ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎంప్లాయీస్ ఖచ్చితంగా టీడీపీకే వేయటం జరిగింది. ఇవన్నీ చేంజెస్ బాగా వచ్చాయి. ఇంకా వర్క్ చేసుకునే వాళ్ళు, రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళకి పని అనేది లేకుండా పోయింది. సో వీళ్ళు ఇచ్చే ఈ 1000 రూపాయలు వీటితో బతకలేరు కదా. పెరిగిన ఖర్చులు వాటిల్లో చూస్తే వీళ్ళు బతకలేని పరిస్థితి. సో వీళ్ళ మూలాన ఖచ్చితంగా వాళ్ళకి పని కావాలి, ఉపాధి అనేది ఉండాలి. సో వాళ్ళు పక్క రాష్ట్రాల మీద వెళ్ళి అక్కడ కూలి పనులు చేసుకొని బతకటం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారు. సొంత ఇల్లు వాకిలు వదులుకొని ఎవరికి వెళ్ళాలన్నా బాధగానే ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఉపాధి అనుకున్నారు కాబట్టి వీళ్ళ వైఫల్యాలన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి గెలిపిస్తారనేది తెలిసింది. కొంతమంది లిటరల్గా కూడా అన్నారు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏం చేస్తారు అని అంటే, ఏముంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతామన్నారు. అలాంటి మాటలు కూడా విన్నాం. అంటే ఏంటంటే ఇంకా డెవలప్ లేదు, ఈ రాష్ట్రంలో బతకలేరు, ఉన్న ఆస్తుల్ని వదులుకొని వెళ్ళిపోవాలి, ఒట్టి చేతులతో వెళ్లాల్సిన పరిస్థితి. సో మేము బతకటానికి ఛాన్స్ లేనప్పుడు మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలా అన్న రీతిగా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిన విషయమేగా. సో వాళ్ళు చాలా రకాల తాయిలాలు ఇచ్చారు. రోజా కానివ్వండి, నాని కానివ్వండి, కొడాల నాని కానీ అందరూ కూడా బాగా పంచటం, మనీ పంచటమే కానివ్వండి, ముక్కు పుడకలు ఇవ్వటమే కానివ్వండి, చీరలు పంచటం కానివ్వండి, అట్లీస్ట్ ఆడాలు వేసుకునే కాళ్ళకి వేసుకునే మెట్లతో సహా పంచడం జరిగింది. కానీ ప్రజల్లో తీసుకున్నారు, ఓటేసేదైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకే వేసుకున్నారు. ఎక్కడ అంటే వాళ్ళు కూడా క్లియర్గా ఉన్నారు. ఏంటంటే ఈ డబ్బులు ఎవరి డబ్బులు ఇచ్చారు, మనల్ని దోచుకున్న డబ్బులే కదా, మన డబ్బులే కదా మనకి ఇస్తున్నారు. సో అనే విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ఒక క్లారిటీతో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళైతే ఓటు ఎవరికి వేయాలనుకునేది పక్కా క్లారిటీతో ఉండి వేశారు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా నోరు తెరిచి ఏది మాట్లాడలేకపోతున్నారు. ఏమైనా మాట్లాడి గొప్పలు చెప్పుకున్నా రేపు పొద్దున మనం ఓడిపోయినప్పుడు వీటిని అంతా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా నోరు తెరవని పరిస్థితి. ఆల్రెడీ రోజా ఏం చెప్పింది, నా ఓటమికి కారణం వైసీపీ వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళు ఏమీ చేయలేదు కానీ వైసీపీ వాళ్ళే నన్ను ఓడిస్తారు అని తను బహిర్గతంగా ప్రెస్లోనే చెప్పటం జరిగింది. అనిల్ యాదవ్ కూడా చెప్పటం జరిగింది.
ఇంకా అంబటి కూడా చెప్పడం జరిగింది. అందరూ ప్రెస్ మీట్లలోనే మాట్లాడేశారు. అవును. సో కోడళ్ళని ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం అన్నట్టు ఆగున్నారు, కానీ ఎవరు మీడియా ముందుకు వచ్చే ధైర్యం కూడా సాహసం కూడా చేయలేకపోతున్నారు. సో దాన్ని బట్టే తెలిసిపోతుంది కదా గెలుస్తున్నారా ఓడిపోతున్నారా అనేది. వాళ్ళకి అంతవరకు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏదైనా తీసుకున్నా కూడా అయినా కూడా వాళ్ళకి ధైర్యం సరిపోదు. వాళ్ళు వచ్చి బయట వచ్చి కూడా చెప్పలేరు సమాధానం. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లో చెప్పడం చూస్తున్నాం, దొంగోట్లు బాగా గుర్తించారు, బాగా పడ్డాయని చెప్పేసి అని అంటున్నారు. అంటే దీన్ని బట్టి చాలామంది ఏమంటున్నారంటే టీడీపీ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేము ఓడిపోవడానికి రీజన్ దొంగోట్లు అని చెప్పేసి ప్రజల్ని ముందు నుంచే ప్రిపేర్ చేద్దామని ఇటువంటి ప్లాన్లు వేస్తారు అని చెప్పేసి కూడా కామెంట్స్ చేస్తున్నారు మేడం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? దొంగోట్లు వేసే నైజం ఉండేదే వైసీపీకి. సో వాళ్ళే నాయకుల మీద కానివ్వండి, ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా అవనండి, ఎవరైనా కానీ ఒక్కొక్కరు 4 ఓట్లు రెడీ చేసి పెట్టుకున్న వాళ్ళు. ఓకే. సో వాళ్ళకి ఆ ఇది ఉంది కాబట్టి అందుమూలనే లాస్ట్ టైం లేకుంటే 151 ఎట్లా గెలుస్తాడు? గెలిచే అవకాశమే లేదు. అలాంటిది అంతా గెలిచాడు అని అంటేనే లాస్ట్ టైం దొంగ ఓట్లు. సో ఈ టైం అవన్నీ కూడా అంటే అవన్నిటి మీద జాగ్రత్త పడటం. సో జాగ్రత్త పడటం, ముందే నుంచి చెక్ చేయటమే కానివ్వండి, కొన్ని తీసేయటం జరిగింది. అయినా ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ ధైర్యంతోనే వాళ్ళు అలా దొంగోట్ల గురించి మాట్లాడటం, వాళ్ళకి చేసి పనే అలవాటు కాబట్టి అవతలాల మీద అదే నింద నెట్టాలి కదా, అదే నింద నెట్టడానికి ట్రై చేస్తున్నాడు అంతే. ఓకే. ఈ దాడులు కూడా మేడం అంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు తెలియదు, కానీ ఒకళ్ళ మీదతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఓటమి భయంతో చేస్తున్నారు అంటున్నారు. మరి ఎవరు చేసే ఛాన్స్ ఉంది? ఎవరు ఓటమి భయం అంటారు మేడం? ఓటమి భయం తెలుగుదేశంకి లేదు, అవసరమే లేదు, భయపడాల్సిన అవసరమే లేదు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో తీసుకెళ్లిన స్కీమ్లే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే స్కీములతోనే అప్పులు తెచ్చి స్కీములు పంచే వ్యక్తి కాదు, డెవలప్ చేసి స్కీములు పంచే వ్యక్తి. సో అందుకని ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ మీద నమ్మకం ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి ఈయన అప్పులు చేయటం కన్నా వీళ్ళు ఇక్కడ సంపాదన సృష్టించి పంచుతారనేది నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే అంత పర్సంటేజ్ పెరిగిందన్నప్పుడే మనకు అర్థం అవ్వాలి. యువత కూడా ఎందుకు ఆలోచిస్తుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా ముందు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఒక చదువు అయిపోయింది, ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, సో ఎంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్తారు, లేకుంటే ఎంతమంది విదేశాలు వెళ్తారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే తెలుగుదేశం ఉంటేనే ఇది భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి వాళ్ళు తెలుగుదేశం గెలుస్తుంది అనేది అయితే వాళ్ళకి ఒకటి అంటే అందుకోసమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది, వాళ్ళ మూలనే అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకం అయితే ఉంది. ఓకే. ఈ దాడులు కూడా మేడం అంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు తెలియదు, కానీ ఒకళ్ళ మీదతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఓటమి భయంతో చేస్తున్నారు అంటున్నారు. మరి ఎవరు చేసే ఛాన్స్ ఉంది? ఎవరు ఓటమి భయం అంటారు మేడం? ఓటమి భయం తెలుగుదేశంకి లేదు, అవసరమే లేదు, భయపడాల్సిన అవసరమే లేదు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో తీసుకెళ్లిన స్కీమ్లే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే స్కీములతోనే అప్పులు తెచ్చి స్కీములు పంచే వ్యక్తి కాదు, డెవలప్ చేసి స్కీములు పంచే వ్యక్తి. సో అందుకని ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ మీద నమ్మకం ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి ఈయన అప్పులు చేయటం కన్నా వీళ్ళు ఇక్కడ సంపాదన సృష్టించి పంచుతారనేది నమ్మకం అయితే ఉంది. సో దాని మూలనే వాళ్ళ ప్రజలందరికీ తెలుసు కాబట్టి టీడీపీకే పట్టం కట్టారనేది ఆల్రెడీ ఓట్లో నిరూపణ కూడా అయిపోయింది. ఎందుకంటే అంత పర్సంటేజ్ పెరిగిందన్నప్పుడే మనకు అర్థం అవ్వాలి. యువత కూడా ఎందుకు ఆలోచిస్తుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా ముందు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఒక చదువు అయిపోయింది, ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, సో ఎంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్తారు, లేకుంటే ఎంతమంది విదేశాలు వెళ్తారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే తెలుగుదేశం ఉంటేనే ఇది భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి వాళ్ళు తెలుగుదేశం గెలుస్తుంది అనేది అయితే వాళ్ళకి ఒకటి అంటే అందుకోసమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ పక్క రాష్ట్రాల్లో ఉన్నా, చదువుకుంటున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఫ్యామిలీస్ ఉన్నా అందరూ వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది, వాళ్ళ మూలనే అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకం అయితే ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.